నెలగా వస్తే 600 ఇస్తారు. ఏం పేరు నీ పేరు? తాటికొండయ్య. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నేను చెప్పట్లేదు బాబు, అప్పుడు కరువులు అప్పుడు పుట్టిన కరువులు కాలంలో. కరువులు అంటే ఎప్పుడు? ఇప్పుడు అది ఒక రాత్రి ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. దొరికితే తినటం, లేకపోతే అట్లా ఉంటుంది. అంటే అప్పట్లో మీరేం తినేది? ఇంకేం తింటాం? గురుగుర, ఇంకా అయ్యి గురుగుర ఇంత తేవటం, నేను ఇంత బియ్యం ఉండటం, పొయ్యి మీద పెట్టి తిప్పటం, ఇంత మనిషికి ఇంతే. మళ్ళీ ఇక ఎక్కువ లేదు. గురుగుర దీన్ని బతికి నువ్వు సోడు జావా. సోడు అంటే ఏంటిది? సోళ్ళు ఉంటాయిలే, అయ్యి తాగటం, ఇక ముద్ద తినటం, నీళ్ళు తాగటం ఉంటుంది. ఇక అట్టబడి అట్టుండి అది గోసన కూడా జీతం పోతే 2 బత్తాలు, సంవత్సరానికి 2 బత్తాలు. ఏంటి ఒడ్లు? 2 బత్తాలు సరిపోతాయి సంవత్సరానికి? సంవత్సరానికి. మరి అప్పుడు కాలం అట్టుంది. మరి ఏం చేసేది నువ్వు అప్పుడు? గేదెలు కాయటమే. అంటే నువ్వు పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా నువ్వు గేదెలు కాస్తూనే ఉన్నావా? నువ్వు ఉరా మరి ఎన్ని గేదెలు కాసి ఉంటావు ఇప్పటికి? అబ్బో, అతను కూడా మంద అయితే కూత మంద, గొడ్లు గేదెలుగా అప్పుడు గొడ్లు. ఇప్పుడు ఆయన మొత్తం ఖాళీ కదా బాబా. అవన్నీ ఏనుగూడెం, ముఖంతపురం అవన్నీ ఖాళీ, అన్ని బీళ్ళేగా. అంటే నువ్వు ఇప్పుడు ఉరా మరిగా ఇప్పటి వరకు నువ్వు సుమారుగా 1000-2000 గేదెలను కాసి ఉంటావా? 2000 ఏంటి? దొడ్డు కట్టమే గొడ్లు. గేదెలు లేవు, గొడ్లు. ఆవులు. అప్పుడు గేదెలు ఉండలే, అప్పుడు ఆవులు. ఇప్పుడు హసన్గూడెంలో. మీ నాన్నగారు ఏం చేసేది? మీ నాన్న గాళ్ళ ఏటో పోయి కూలి పోయి ఏదో పొద్దుగుటప్పుడు ఏటనా గబ్బట్టుకు పోవటం, తేవటం. ఇక అది తేకపోతే చోటు జావి. అంటే సోడి జావ అయితే కంపల్సరీయా? తప్పనిసరి మీరు సోడి జావ తాగుతారా? 3 పూటలు సోడి జావతో ఇంకేమేమి తింటారు? ఇకేం లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడేం తింటున్నారు? అప్పుడంటే అది తాగేది, ఇప్పుడు అన్నం. ఇప్పుడు ఒడ్లుగా అంటే అప్పుడు పెద్ద ఒడ్లు ఉండలేదు బాబు. అప్పట్లో ఒడ్లు లేక తాగేదా? ఇవన్నీ బీలే, ఇవన్నీ మొత్తం జాలు కొద్దిగా ఇట్లా జాలు ఉంటుంది చూడు, నీళ్ళు వచ్చాయి. ఇక అయ్యే పంటం. ఇక ఇవన్నీ బీళ్ళేగా, ఇవన్నీ మొత్తం గొడ్లు మేసాయి. ఇదంతా గొడ్లు మేసాయి. 7 అగపడుతున్న గేదెలు మీయేనా బాబాయ్ తాత? మరి ఎన్ని ఉంటాయి ఈ గేదెలు? ఎన్ని ఉంటాయి నువ్వు లెక్క పెట్టు ఒకసారి తాత. ఇప్పుడు నేను అనుకోవడం 10 అంటాను, ఇప్పుడు ఆడ 10 ఉన్నాయా? 20 కన్నా ఎక్కువే ఉంటాయా? మరి తాత చెప్పట్లేదు ఏంది? ఎక్కువనే ఉంటాయి. నువ్వు పాలు పిండుతావా లేకపోతే మరి అమ్మ పాలు పిండిద్దా? మా వాళ్ళే, నాకు చేత కాదు. నీకు అంటే నువ్వు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు గేదెలను మేపుతున్నావు గానీ చేత కాదు. ఎందుకు చేత కాదు? ఇప్పుడు అక్కడ ఎవరు చేపలు పడుతున్నారు? ఎవరు తాత వాళ్ళు? మా వాళ్ళే. ఇప్పుడు ఆ చేపల్లో మీకు కూడా మరి ఓటా ఉంటుందా? మాకు అదేంది? ఇప్పుడు మనం వాళ్ళతో పడితే ఓటా ఉంటుంది. ఇక మనం ఒడ్డు మీద ఉంటే వాళ్ళే మీద చేస్తారు. ఇప్పుడు మీ వాళ్ళే కదా, వాళ్ళు నీకెందుకు వాటా అయ్యారు? నువ్వు కేసేయి. ఎందుకు చేస్తా? కేసేస్తావా? మనం ఎందుకు ఇవా? వాళ్ళతో ఉంటే మనకు. కానీ తాత నీకు మాట చెప్పనా, నువ్వు నవ్వితే భలే ఉంటావు తాత. నిజంగా అసలు ఎంత బాగున్నా తెలిసిన. నీ పేరు ఏం పేరు చెప్పు, మళ్ళీ చెప్పు. తాటికొండయ్య. తాటికొండయ్య. నీ వయసు ఎంత? చెప్పకూడదు, నువ్వు కరెక్ట్ గా చెప్పాలా. నాకు తెలియదు వయసు ఎంత ఉంటుందో. ఎందుకు అప్పుడు రాపిలేదా? ఇప్పుడు దంకిపోతుంటే ఇక వయసు వస్తుంది. పిల్లోళ్ళు మనమల్ని. నీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లగాడి. అందరికి పెళ్ళిళ్ళు చేసేసావు. ఇప్పుడు అంతా సంతోషమేనా? అంతా బాగుందా? నీ ఆరోగ్యం బాగుందా? అంతా ఎండలో తిరిగేటప్పుడు బాగోకపోతే ఇంటికాడ పండుకుంటే రోగాలు. ఇప్పుడు మంచి మాట చెప్పావు. సో ఇప్పుడు ఏమంటావంటే మనకు ఓపిక ఉన్నంత వరకు మనం పని చేయాలి. ఇంటికాడ కూర్చుంటే ఏమైతే రోగాలు తెచ్చుకోవటం. అది
మరి పండితే మొత్తం రోగాలు. ఇప్పుడు నువ్వు ఈ కాలం పిల్లలకి నువ్వేం చెప్తావు చెప్పు? ఈ కాలం పిల్లలకి ఏదన్నా ఒక మంచి మాట చెప్పుంటే ఏం చెప్తావు చెప్పు? ఇప్పుడు ఈ కాలం పిల్లలకి మనం చెప్పలేం. ఎందుకంటావు? చెప్పలేం. ఇప్పుడు అప్పుడు పిల్లగాళ్ళు వేరు, ఇప్పుడు పిల్లగాళ్ళు వేరు. ఎందుకంటావు? అంటే తేడా ఏంటి అక్కడ? అక్కడ తేడా ఏంటంటే మనం పని చెప్తే చెయ్యరు, అంతే అంటావా? అంతే. మనం ఇటు చెప్తుంటే అటు ఉరుకుతుంటారు, అటు చెప్తే ఇటు దొంగతారు. నీవే చెప్పేది కాళ్ళు లేపుకొని కొట్టాలి కొత్త మనవాళ్ళే. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు దానికి? మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు దానికి పరిష్కారం ఏమి లేదా? ఇక చేసే ఓపిక లేదు. ఇక చచ్చిపోయినాక రోజు చేస్తే చేసినా లేకపోతే లేదు. అంతే అంటావా? గేదెలు అమ్మటం రోజు చేయటం. రోజుకి ఎన్ని లీటర్లు పోతాయి బర్రెలు? అట్లా మానేసి ఇవన్నీ ఇక పాలు ఎగ్గొట్టినాయి అట్లా. ఇక మళ్ళీ ఇంతే పాలు. అంతేనా? అంటే ఇప్పుడు మరి ఇన్ని బర్రెలు ఉన్నాయి అందులో? ఉండవు కానీ అట్లా ఇక చిన్న చిన్న మానేసినాయి పాలు అట్లా. అట్టంటావా? మళ్ళీ మళ్ళీ బొల్లి మళ్ళీ ఈనితే అప్పుడు మళ్ళీ పాలు, అప్పుడు దాకా కాయాలి. అంటే ఇప్పుడు నువ్వు ఈ గేదెలను కాత్తరావు అంటే నీకు వానాకాలం లేదు, చలికాలం లేదు, ఎండాకాలం లేదు, ఏ తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా పిడుగులు పడిని ఏమని చేసినా ఇక 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 పిడుగులు పడినా చచ్చినది అంతే. కాయడమే పని, కాయటం పని. ఇప్పుడు కాదు అప్పుడు కాదు. మరి నిన్నెవరు అనట్లేదా మీ మనవాళ్ళు కానీ నీ కొడుకులు కానీ ఎందుకు నువ్వు కాయడం, నీకు ఇంత వయసు వచ్చింది కదా అని? నీకెవరు సాయం చేయరా? ఎవరు సాయం చెయ్యారు. ఎందుకు చేయరు? అది మేము చెప్తూనే ఉండాలి. ఏదని చెప్తే వింటూనే ఉండాలి. పని చెప్తే అటురికే అరే కొద్ది గేదెలు గడ్డ కాస్తే కాయ లేకపోతే లేదు. అది అట్టాడుతున్నాయి ఎప్పుడు. ఇదే ఇక అన్నం తినకపోయినా తిన్నా గేదెలే. ఇప్పుడు అలాంటి మాటలు అన్నప్పుడు ఒరే పెద్దోళ్ళని అట్ట అనకూడదురా, మీరు చిన్నపిల్లలు కదరా, అట్లాంటి మాటలు అనకూడదని నువ్వు అనలేదా? అంటే వాళ్ళు వింటున్నారా? ఇక వాళ్ళు కొట్టడానికి తిరగబడుతుంటే నేనేం చేశాను? వాళ్ళు చిన్న పిల్లగాళ్ళ కొట్టడానికి పెళ్లి కొత్తంటే ఎవడు కొడతాడు? వాళ్ళే మనం కొడుతుంది. అంటే పెళ్లిడికి ఇంత పిల్లగాడిని అయితే 2 దెబ్బలు కొడతాం, వాళ్ళే మన కొడుతుంటే. కరెక్టే తాత, మంచి మాట చెప్పావు. చిన్న పిల్లగాడిని అయితే 2 దెబ్బలు కొట్టి కూర్చోబెడతాం, వాళ్ళని కూర్చోబెడతాము. ఏం చేద్దాం బాబు, వచ్చింది గచ్చి ఈ గేదెలు కాసి బతకమని. ఇప్పుడు నీకు ఒక 60 చిల్లర ఉంటాయి త్వర మరిగా నీ వయసు? 60-65 ఉంటాయి నాకు తెలిసి. 60 అయితేనే 5 అయితే ఉంటాయి. 60 అయితే 65 అయినాయి. 70కి వచ్చాడు ఈయన. 70కి వస్తాయి. నువ్వు 70 ఉన్నావా నీ వయసు? నేను నమ్మను. నమ్మవా? అబ్బా ఆయన చిన్నోడు, నీకన్నా ఆయన చిన్నోడు. మరి ఆయనకి 50 ఉంటాయి, ఆయనకి 50 నీకు 60. అదే బాబాయ్, ఇప్పుడు ఆయనకి 50 ఉంటాయి అంటున్నాను, నీకు 60 ఉంటాయి అంటున్నాను, అంతే కదా? నీకన్నా ఆయన చిన్నోడు కాబట్టి. నాకు ఎక్కువనే ఉంటాయి, నాకు అంతే అంటావా? మీ పిల్లలందరికీ పెళ్లి చేసేసావు, మొత్తానికి అయిపోయింది కదా? మనవాళ్ళు పెళ్లిళ్ళు కొన్నారు. మనవాళ్ళు పెళ్లిళ్ళు కొన్నారు. చిన్నోడు కాదు పెద్దోడువే. చెప్తూనే ఉండగా ఇప్పుడు కాలం కాదు, కరువుల కాలంలో బతికిన. కరువుల కాలాల్లో నుంచి వచ్చావు అప్పటి నుంచి.